ఏమో గుర్రం ఎగరావచ్చు, వైసీపీ అమరావతికి జై కొట్టనూవచ్చు అని తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో కొందరు ఆత్మసంతృప్తి చెందుతున్నారు. ఒకవేళ ఇదే విషయం నిజం కూడా కావచ్చన్న ఫీలింగ్ చాలా మందిలోనూ ఉంది అంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఉత్తరాంధ్ర పౌరుషానికి చిరునామాగా నిలిచిన బొత్సవారు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీలో సూపర్ నేతగా బొత్సకు పేరుంది. ఆయన రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా ఏం చెప్పినా అందుకు లాజిక్ ఉంటుంది. సత్తిబాబుకు ఉత్తరాంధ్రలో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు 100% అవకాశమున్న కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత రాష్ట్ర విభజన తర్వాత మాయమైపోయారు. ఒకానొక సమయంలో సీఎం రేసులో ఉన్న వ్యక్తి ఆ తర్వాత రోజుల్లో రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అటువైపు వెళ్దామా ఇటువైపు వెళ్దామా అంటూ ఎదురుచూసిన నేతకు చివరకు వైసీపీ అక్కును చేర్చుకుంది. జిల్లా ఈక్వేషన్లతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ అకామిడేట్ చెయ్యాలి అంటే ఆయనకో పెద్ద పార్టీ అవసరం. ఒకరిద్దరికీ అవకాశంతో ఆయన సరిపెట్టుకోలేదు. అలా అని కేవలం పదవులతోనే సరిపెట్టుకోలేదు. ఆయన తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించారు. ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో వార్తల్లో ఉండే వ్యక్తి వైసీపీ పాలనలో ఉన్న 5 ఏళ్లు మౌనమే నీ భాష ఓమోగ మనసా అన్నట్టుగా సైలెంట్గా గడిపేశారు. అయితే ఎప్పుడూ కాంట్రవర్సీకి చిరునామాగా నిలిచే బొత్స సత్యనారాయణ విశాఖ రాజధాని విషయంలో అసలు కాంట్రవర్సీ అనే పదమే డిక్షనరీలో లేదు అన్నట్టుగా వ్యవహరించారు. అయితే తాజాగా అమరావతి రాజధాని విషయంలో బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాకరేపుతున్నాయి. అమరావతి విషయంలో వైసీపీ యూటర్న్ తీసుకుందా అంటే అవును అనే సమాధానమే వస్తోంది. ఎన్నికల్లో ఓడినప్పుడు ఒకలా, గెలిచినప్పుడు మరోలా వ్యవహరించిన ఆ పార్టీ ఇప్పుడు స్టాండ్ తీసుకోబోతోందా అన్న చర్చ మీడియా సర్కిల్లో వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని విషయంలో వైసీపీ క్లియర్ స్టాండ్ తీసుకుంది. కానీ అధికారంలోకొచ్చాక అమరావతి తూచ్ అన్న ఆ పార్టీ 3 రాజధానుల పాట పాడింది. న్యాయ రాజధాని, శాసన రాజధాని, పరిపాలనా రాజధాని అంటూ ఆ పార్టీ రాజధాని విషయంలో నినాదం తీసుకుంది. అయితే విశాఖకు పరిపాలనా రాజధాని తరలించాలని ఆ పార్టీ ఎంతగా ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా మాజీ మున్సిపల్ మంత్రి, వైసీపీ ముఖ్య నాయకుడు చేసిన కామెంట్స్ వైసీపీ రాజధాని విషయంలో స్టాండ్ ఏమైనా మార్చబోతోందా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,19,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినా కేవలం 6,000 కోట్లు మాత్రమే చేసిందని లెక్కలతో సహా బొత్స వివరించారు. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఇదేనా అంటూ ప్రకటించేశారు. కానీ ఆయన మనసులో ఒకటుంది. విశాఖ రాజధానిగా విరాజిల్లాలి అన్నదే ఆయన ఉద్దేశం. ఏదో మిరాకిల్ జరిగితే విశాఖలో తన మాటే శాసనమవుతుందని ఆయన భావించారు. గత లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచి భార్య ఝాన్సీని రంగప్రవేశం చేయించి ఆయన ఒక సాహసమే చేశారు. అంతిమంగా బొత్స ఝాన్సీ ఎంపీగా బరిలోకి దిగటం, ఆయన చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటంతో అసలుకే ఎసరొచ్చిన పరిస్థితి. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న నానుడి ఉంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత బొత్స అటూ ఇటూ ఎటువైపు వెళ్తారో అన్న ప్రచారమూ జరిగింది. కానీ అందివచ్చిన అవకాశం రూపంలో బొత్స స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా జాక్పాట్ కొట్టేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో బొత్సకు ఒక క్లియర్ అవగాహన ఉందన్న వర్షన్ను ఆయన మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నారు. జగన్ అలా ఇలా అని చెబుతారని, తన విషయంలో పూర్తిగా తనతోనే ఉన్నారని, అలాంటప్పుడు మరో పార్టీ అవసరం లేదన్న భావనను ఆయన వ్యక్తం చేస్తారంటారు. అసలే వైజాగ్పై వల్లమాలిన ప్రేమ. కానీ కాలం కలిసి రావటం లేదే. మరి బొత్స ఇప్పుడు రాజధానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామనే మాట మాట్లాడటం కాసేపు విరామంగానే చూడాలంటారు పొలిటికల్ పండితులు.